పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామమున కూడి వచ్చిన సంఘానికి ప్రేమితులకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లక్షవార సమయం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి చిన్న సందేశము ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 22 నుంచి 25 వరకు ఉన్నటువంటి వచనాలలోని సారాంశాన్ని పౌలు గారు 3 దశల ప్రోత్సాహ పిలుపుగా మనము ధ్యానం చేద్దాం. సో ఈరోజు ధ్యానాంశం ఏంటంటే 3 స్టెప్ ఎగ్జార్టేషన్. ఎగ్జార్టేషన్ అంటే ప్రోత్సాహక పిలుపు. 3 రకాలైన ప్రోత్సాహపు పిలుపులు ఇస్తున్నాడు మా హెబ్రీ క్రైస్తవులకు. అంటే హెబ్రీ క్రైస్తవులు అంటే తొలినాట యూదా క్రైస్తవులకు. వారు యూదా సాంప్రదాయాలు, క్రైస్తవ సాంప్రదాయాలు లో వారు మధ్యస్థంగా కొన్ని రకాలైనటువంటి మానసికమైనటువంటి దౌర్బల్యంలో ఉన్నప్పుడు పౌలు గారు వారిని ప్రోత్సాహపరచడానికి ఈ విధంగా రాస్తున్నారు. దీని నుంచి మనం ఏమి పోతున్నామో ఒకసారి చూద్దాం. 3 స్టెప్ ఎగ్జార్టేషన్, మూడు రకాల 3 దశల ప్రోత్సాహక పిలుపు, ఎంకరేజ్మెంట్ కాలింగ్ అనమాట. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 22 నుంచి 25 వరకు మనం చూసుకుంటే 22లో మనస్సాక్షికి కల్మషము తోచకుండా ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధిని చేరుదాం. ఇందులో దేవుని సన్నిధానంకు చేరుట అనేది మనము మొదటి అంశంగా చూస్తున్నాం. లెట్ us హోల్డ్ ఫాస్ట్ లెట్ us డ్రా నియర్ టు హిమ్. ప్రభువుకి దగ్గరగా మనము బ్రతుకుదాము. అది రెండవ పిలుపు 23వ వచనంలోంచి తీసుకొనబడింది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము మొప్పుకొనిన దాన్ని నిశ్చలముగా పట్టుకుందాము. అంటే 3 పిలుపుల్లో ఒక పిలుపు 22వ వచనంలో ఉంది. అదేవిధంగా 23వ వచనంలో రెండవ పిలుపు ఉంది. ఇంకా 3వ పిలుపు 25వ వచనంలో ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురికొల్పవలనని ఆలోచించండి. లెట్ us కన్సిడర్ వన్ అనదర్ ఇన్ ఆర్డర్ టు స్టర్ అప్ లవ్ అండ్ గుడ్ వర్క్స్. క్రైస్తవులు ఎప్పుడూ కూడా ప్రేమలోనూ మంచి పనులు చేయటంలోనూ బ్రతికినంత కాలము కూడా వారు నిమగ్నమై ఉండాలి. సో హెబ్రీ క్రైస్తవులు చెప్పాను కదా, యోదయ క్రైస్తవులు అన్నమాట. తొలి దినాల్లో క్రిస్టియన్స్ వేరే వర్గాలకు చెందిన వారు ఎవరు ఉండేవారు కాదు. యూదులే తొలి క్రైస్తవులు. వారిలో ఉన్నటువంటి ఈ అంతర్గతమైనటువంటి స్మృతులను తట్టి లేపడం, అంటే వారు ఒకవేళ నిర్లిప్తముగా ఉంటే వారిని ఆధ్యాత్మికంగా మేల్కొల్పడానికి, ప్రేరేపించడానికి పౌలు గారు ఈ 3 పిలుపులను ఇస్తున్నాడు. మొదటి పిలుపు, ఫస్ట్ స్టెప్ ఎగ్జార్టేషన్ ఏంటంటే మొదటి అడుగు లేక అడుగు మెట్టు అంటాం, దశ. ప్రోత్సాహక పిలుపు ఏంటంటే లెట్ us డ్రా నియర్, ఆయనకు దగ్గర అవుదాం. ఇది మొదటి పిలుపు. దేవుని సన్నిధికి వచ్చే ఈ ఆధిక్యతను మనం ఎప్పుడూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మన పాపాలు క్షమించబడ్డాయని మనకు తెలుసు. దేవుడు మనల్ని క్షమించడానికి నమ్మకమైన వాడు, కనికరము కలిగిన వాడు అని గుర్తించుకొని అనుమానం లేకుండా ఎప్పుడూ కూడా ఆయన విశ్వసించాలి. కొన్నిసార్లు దేవుని యందు విశ్వాసములో కొన్ని రకాలైనటువంటి కారణాల వల్ల మానసిక ఒత్తిడులు,
లేక ఆరోగ్య సమస్యలు, లేక ఆర్థికపరమైన సమస్యలు, రకరకాలైన సమస్యలతో విశ్వాసులు ఉన్నప్పుడు వారి యొక్క విశ్వాసము లో ప్రొఫైల్‌లోకి వెళ్ళిపోతుంది. అలాగ వెళ్ళకుండా మీరు సందేహించకుండా వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగినవాడని మీరు నమ్మి, ఆయన పట్ల మిమ్మలను లేవనెత్తువాడు ఆయనని అని నమ్మి, మీరు మరింత దగ్గరగా ఆయనకు వచ్చే విధముగా విశ్వసించండి. ప్రత్యక్ష గుడారంలో యాజకులు సేవ చేయడానికి వచ్చేటప్పుడు వారు పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించే ముందు చేతులు, కాళ్ళను కడుక్కోవాలి. మన దేశంలో కూడా పురాతన సాంప్రదాయాల్లో మనం చూస్తే ఇప్పటికీ కొన్ని రకాలైన విశ్వాసుల గృహాల్లోకి ఇంటికి వెళ్ళేటప్పుడు చెంబుతో నీళ్ళిస్తారు. కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, ముఖం కడుక్కోవాలి. అంటే గృహంలోనికి ప్రవేశించే ముందుగా వారిని వారిని బాహ్యంగా శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా యూదుల్లో ఈ టబర్నకెల్లో ప్రవేశించేటప్పుడు చేతులు, కాళ్ళు ఇయన్నీ కడుక్కునే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. అంటే ఒక రకమైనటువంటి బాహ్య పవిత్రత ఇక్కడ కలిగి ఉండాలి. అయితే మనకు ఆయన ఆదేశించిందేంటంటే, దేవుని యొక్క విశ్వాసంలో మీరు అశ్రద్ధగా ఉండకండి. మీ పాపాల విషయంలో మీరు పశ్చాత్తాపపడండి. మిమ్మల్ని మీరు హృదయంలో ఎల్లవేళలా శుద్ధి చేసుకొనండి. ప్రార్థన ద్వారా ఎప్పుడు కూడా సృష్టికర్తతో మంచి సహవాసాన్ని కలిగి ఉండండి. అంటే ఎవ్రీ డే వి షుడ్ హావ్ ఎ గుడ్ రిలేషన్‌షిప్ విత్ అవర్ గాడ్ త్రూ జీసస్. మన హృదయాలు పాప పంకిలంలోకి మునిగిపోకుండా ఉండేటువంటి విధముగా, మరింతగా దేవుని దగ్గరకు మనం వచ్చే విధముగా అనుదినము ప్రార్థనతోనూ, ఆయనందు విశ్వాసముతోనూ, సాక్ష్యంతోనూ మనము ఎల్లవేళలా ఉండాలి. పరిస్థితులు ఎలాగున్నప్పటికిని విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ఉండేటువంటి విధముగా దైవత్వాన్ని, దేవుణ్ణి మనం ఎప్పుడూ కూడా మననం చేసుకుంటూ బాధల్లోనూ, కష్టాల్లోనూ, సుఖాల్లోనూ మనం ఎప్పుడూ కూడా మనము దగ్గరగా ఉండాలంటే మన పాపాలను విడిచిపెట్టాలి. పాపాల నిమిత్తము మనము పశ్చాత్తాపపడాలి. రెండవ అంశంలోకి వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే రెండవ స్టెప్ ఎగ్జార్టేషన్. మీరు మీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొనండి. 23వ వచనంలో వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. కొంతమంది క్రైస్తవులు కొన్ని రకాలైనటువంటి విశ్వాసులు క్రైస్తవులే సందర్భానుకూలంగా విశ్వాసము మారిపోతూ ఉంటది. గ్రాఫ్ పైకి వెళ్ళే బదులుగా కిందకి వచ్చేస్తుంది కొంతమందికి. విశ్వాసములో నీరసించిపోతారు. దానికి కారణం ఏంటంటే వారికి ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి సరిగా లేదు. ఆత్మ నడిపింపును ఎప్పుడు కోరరు వాళ్ళు. సో, మన విశ్వాసాన్ని మనము గట్టిగా పట్టుకొని ఉండాలి. ఏమాత్రం మనం అజాగ్రత్తగా ఉన్నా, దేవుడు చేసిన వాగ్దానాలన్నీ కూడా మనం మర్చిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. మన పిలుపులో ఒక అద్భుతమైన నిరీక్షణ ఉండాలి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఆయన వాగ్దానాల్ని మన పట్ల నెరవేర్చాలని మనల్ని ఆయన యొక్క విశ్వాసులుగా చేర్చుకున్నాడు అన్నటువంటి నమ్మకాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసము లేని వారు సాతానుకు వారు అప్పగింపబడిపోయే విధంగా ఉంటారు. పైకి విశ్వాసులుగానే ఉంటారు గానీ, వారు దేవుణ్ణి అనుసరించకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మనలో ఎవ్వరము కూడా ఈ ప్రాపంచిక పరిస్థితులకు లొంగిపోకుండా ఉండాలి. అసలు మన విశ్వాసంతో ఉండడం వల్ల మనకి ఏమి జరిగింది?
ఏమి అదనపు అదనపు బెనిఫిట్ వచ్చింది, అదనపు ఆశీర్వాదాలు వచ్చాయి అనేటువంటి భావనకు ఎప్పుడు కూడా లోను కాకూడదు. మన ఆత్మలను మనం ఎప్పుడు కూడా బలపరుచుకోవాలి. దైవిక స్థితిలో మనం స్థిరపడడం పైన దృష్టి ఉంచాలి. దేవుడు మనకు అనుగ్రహించిన కృపలో మనం ఎప్పుడూ కొనసాగాలి. పట్టుదల కలిగి ఉండాలి. మిమ్మల్ని పిలిచిన వాడు ఆషామాషీ వాడు కాదు. వాగ్దానం చేస్తున్నవాడు 23వ వచనం హెబ్రీ 10:23లో నమ్మదగినవాడు. మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకోవాలి. ఈ మధ్య కాలంలో లాస్ట్ సండే అనుకుంటా మీకైతే మంచిగా ఆత్మీయ ఆహారము లభ్యమవుతుంది. ఆత్మీయ ఆహారం ఇస్తున్నట్లుగానే పాదుర్లు చాలా చర్చిల్లో ఇస్తా ఉంటారు. అయితే ప్రపంచ పరిస్థితులకు లొంగిపోయి వారు ప్రవర్తిస్తూ ఉంటారు. మనకు సమీపంలో ఉన్నటువంటి ఒక చర్చ్‌లో పాస్టర్ గారు రిటైర్ అయితే, ఆ రిటైర్మెంట్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో వేరొక పాస్టర్ గారిని వేసుకుంటే, ఏఎల్‌సీ వారు ఆ పాస్టర్ గారిద్దరూ కూడా స్టేజ్ మీద ఫైటింగ్ చేసేసుకుంటున్నారు. ఆయన రిటైర్ అయినా నేను కదలనంటాడు. నాకు పోస్టింగ్ ఇచ్చారు కదా! అని ఇంకో ఆయన అంటాడు. ప్రాపంచిక పరిస్థితులకి ఇంకా మామూలు వారికి విశ్వాసులు ఒకవేళ నష్టం జరిగినా మాదిరికరంగా ఉండడానికి తగ్గేటువంటి స్వభావము యాజకుల మధ్య లేనప్పుడు కింద గ్రూపుల కింద విడిపోయి ఒక పాస్టర్‌కి కొంతమంది సపోర్టు, కొంతమంది ఇంకో పాస్టర్ పాత పాస్టర్ సపోర్ట్ లాగా వాళ్ళు అరుచుకుని, తోసేసుకుని గట్టిగా కేకలు వేసేస్తున్నారు. ఇది లైవ్‌లో ఇచ్చినవాడు లైవ్‌లో ఇచ్చేసాడు. వాక్యం ఎలాగే ఇస్తారు కదా! లైవ్‌లో వచ్చేస్తే అందరికి ప్రజలందరూ కూడా చూసేసారు. దాన్ని బట్టి మనం తెలుసుకునేదేంటంటే, యాజకులైన వారు కూడా ఈ పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే, ప్రాపంచిక పరిస్థితులకు లొంగిపోయేవారుగా ఉంటారు. దేవుని నామానికి అవమానకరంగా ఉంటారు. కింద ఫైట్ చేసుకునే వారిలో ఎవ్వరిలోనూ దైవభయం లేదు. దేవుని సన్నిధిలో గ్రూపులు తగాదా. మరి అలాంటి సంఘాలకు వెళ్తున్నటువంటి వారికి ఆత్మశుద్ధి ఏముంటుంది? పాప భయం ఏముంటుంది? దేవుని భయం ఏముంటుంది? ఏ విధముగా వారు దేవుని సన్నిధిలో పవిత్రులుగా ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధించాలి. నామినల్ క్రిస్టియన్స్ అంటాను అందుకనే నేను. జస్ట్ నామినల్ ఏదో నామకార్థముగా వెళ్ళడం అంతే. మరి అదెంత విచారకరమైన పరిస్థితి. దేవుని కృపను బట్టి మనము మనకు మనకు మన ఎంతో కొంత మనము దేవునిని మనము సత్యముతోనూ, ఆత్మతోనూ ఆరాధించుచున్నందుకు దేవాది దేవునికి వందనాలు. మీరు దేవుని దగ్గర సమీపంగా ఉండాలని మొదట చూసాము. రెండవదేంటంటే, రెండవ రె రెండవ ప్రోత్సాహక పిలుపు మీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. హోల్డ్ ఫాస్ట్ యువర్ ఫెయిత్. వదిలేయకండి. మీరు అన్యజనుల్లాగా ఫైటింగ్‌లు చేసుకోకూడదు. అన్యజనుల్లాగా అనవసరంగా మీరు ప్రతి విషయంలోని ఇన్వాల్వ్ అయిపోకూడదు. అన్యజనుల్లాగా నిరాశ పడిపోకూడదు. అన్యజనులు బీపీ రైజ్ అయిపోయి, రెచ్చిపోయి కోప్పడుతున్నట్లు మనం కోప్పడకూడదు. అన్ని సమస్తము యేసులో కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడే మనం నిజమైన విశ్వాసులుగా దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో సహోదరులారా కొన్ని ట్రాన్స్‌లేషన్‌లో డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని ఉంటుంది. సోదరీమణులారా, సోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. బీ పేషెంట్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటిల్ ద లార్డ్స్ కమింగ్. ఆయన ఎప్పుడొస్తాడో తెలీదు. మనము ఒక 10 ఏళ్ల నుంచి ఆ ర్యాప్చర్ కాన్సెప్ట్‌లో ప్రభు త్వరలో వస్తాడు మధ్యాకాశానికి. మనము పరలోకానికి మనం కొనిపోతాడు. ఆ భావనలో మనము ప్రతి ఆదివారం కూడా స్మరించుకుంటా ఉంటాం. మన కాలం కూడా అయిపోవచ్చు. మనం కూడా లోకాన్ని విడిచిపెట్టేయొచ్చు.
కానీ వాగ్దానము మనం అనుకున్నట్లుగా నెరవేరదు. ఆయన సమయంలో అది జరుగుతుంది కనుక మనము బ్రతికున్నంత కాలము వాగ్దానాల పట్ల నిరీక్షణ కలిగి ఉన్నవారమే ఉండాలి. హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు కదా, అబ్రహాము రాబోయేటువంటి ఆ పరలోకపు ఆ పరలోక పట్టణాన్ని చూచి ఆనందించాడు. మేము అక్కడికి వెళ్ళబోతున్నామని. మరి మన విశ్వాసం ఎలా ఉంటుంది? ఓపికగా ఉండగలుగుతున్నామా? రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. మనము ఈ లోకాన్ని విడిచిపెట్టేయచ్చు మన యొక్క కాలం అయిపోతే. కానీ వాగ్దానము చేసిన వాడు ఎప్పటికైనా దాన్ని నెరవేరుస్తాడు. మనం పరదేశంలో ఉన్నప్పుడు మనం మళ్ళా మహిమ శరీరాలు వస్తాయి. ఆ నిరీక్షణతోనే మనము జీవించాలి. వ్యవసాయదారుడు విత్తనాలు నాటగానే తొలకరి వర్షం గురించి, కడవరి వర్షాల గురించి చూస్తూ ఉంటాడు. మొక్కలు పెరిగి పెద్దవైతున్నప్పుడు కొంత సమయం ఓపికతో ఆ ఫలాల కోసం ఎదురు చూడాలి. విత్తనాలు వేసిన వెంటనే పంట వచ్చేది కదా. మనం విశ్వాసులమయ్యాము. కొంత ప్రభువు మనకి జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానంలోనే ముందుకు వెళ్తున్నాం. అది మన కాలంలోనే నెరవేర్చబడాలని ఏముంది? మన తల్లిదండ్రులకు కూడా అది అటువంటి సువార్తమానం చెప్పబడింది. తల్లిదండ్రులు ముందు వాళ్ళ వాళ్ళ ప్రీవియస్ జనరేషన్‌లో ఉన్న క్రైస్తవులందరికి కూడా అటువంటి వర్తమానాలు వ వ విత్తబడ్డాయి. బట్ వాళ్ళ కాలంలో అది నెరవేర్చబడలేదు. మన కాలంలో కూడా నెరవేర్చబడవచ్చు, నెరవేర్చబడకపోవచ్చు. కానీ మన నిరీక్షణ దేవుని వాగ్దానాల పట్ల కలిగి ఉండాలి. ప్రభువు రాకడ వరకు ఓపిక లేకుండా ఇప్పుడిప్పుడే ఫైట్ చేసేసుకొని మనము ఇప్పుడు చెప్పినటువంటి ఆ సంఘంలో లాగా మనం కూడా హృదయాల్లో ఫైట్ చేసుకోవడం, లేకుంటే విసుగుదల. ఏంటి దేవుడు మాకే సమస్యలు ఇస్తున్నాడు. ఇలాంటి నిరీక్షణ దిగజారుడు నిరీక్షణకు సాతాను బీజాలు వేస్తూ ఉంటాడు. అది జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ప్రభు పట్ల, ఆయన వాగ్దానాల పట్ల నిరీక్షణ కలిగి ఉండాలి. ఇక మూడో పాయింట్లోకి వచ్చేద్దాం. మూడో ప్రోత్సాహ పిలుపు ఏంటంటే థర్డ్ స్టెప్ ఎగ్జార్టేషన్. ఎగ్జార్టేషన్ అంటే పిలుపు, ప్రోత్సాహ పిలుపు. కన్సిడర్, పరిశీలించండి, పరిశీలించండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 24, 24, 25లో మనము ఈ వాక్యాలు తెలుగులో రివర్స్‌లో ఉంటాయి ఇంగ్లీష్‌లో కంటే. 24లో ఏముందంటే ఇంగ్లీష్‌లో బైబిల్‌లో లెట్ us కన్సిడర్ వన్ అనదర్ ఇన్ ఆర్డర్ టు స్టర్ అప్ లవ్ అండ్ గుడ్ వర్క్స్ అని ఉంది 24లో. తెలుగులో 25వ వాక్యము ఇంగ్లీష్‌లో ఎలాగుందో 24లో ఉంది. ఎలాగైతే మనకెందుకు, మనము లెట్ us కన్సిడర్ వన్ అనదర్, ఒకరినొకడు మనము పురుకొల్పుతూ ప్రేమతో, మంచి పనులతో, మనము సత్కారములతో జీవించాలి. దాన్ని తెలుగులో ఎలాగిచ్చాడంటే ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురుకొల్పవలెనని ఆలోచించటం. ఇది క్రిస్టియన్ బ్రదర్స్‌కి, సంఘంలో ఉన్న బ్రదర్స్, సిస్టర్స్‌కే. మనం బయటోళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ ప్రేమలు లేకుంటే మన యొక్క చారిటీ, మన యొక్క దాతృత్వము బయట వాళ్ళకి కాదు. ముందు చర్చ్‌లో ఉన్న వాళ్ళ పట్ల ప్రేమ చూపించాలి. మంచి పనులు మన వరకు చేయాలి. దేవుని ఆలయంలో దేవుని కొరకు మనం ఎంత ప్రయాసపడతా ఉంటామో మన కానుకల ద్వారా, మన సంఘంలో కూడా అతి కష్టం మీద జీవించే వారిని కూడా మనం కనికరించాలి. అదే ప్రేమ, గుడ్ వర్క్స్ అంటే అదే. లెట్ us కన్సిడర్ అంటే యోచించండి, లేకుంటే పరిశీలించండి. ఇది మూడవ ప్రోత్సాహకమైన మాట. స్వార్థపరులుగా లేకుండా, మీకు మీరే ఆలోచించుకోకుండా, మన సంఘంలో ఉన్న వారి గురించి కూడా మనం ఆలోచించుకుంటూ ఉండాలి. హెబ్రీలు తొలి దినాల్లో తమ సహోదరుల పరిస్థితులు, శ్రమలు, శోధనలు, బలహీనతలు, అవసరాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని పౌలు కోరుకున్నాడు. అంటే వాళ్ళు ఏదైనా బలహీనంగా ఉన్నారేమో మనకు తెలియదు కానీ తన సొంత సోదరులు పరిస్థితుల్లోనూ, శ్రమల్లోనూ, శోధనలోనూ కనీసం మనము వి షుడ్ అప్లిఫ్ట్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ప్రేయర్స్. అది చాలు. అదే
మరి మన సహోదరుల పట్ల చూపేటువంటి శ్రద్ధగా మనం చూస్తున్నాం. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. కన్సిడర్ ఈచ్ అదర్. ఒకరి పట్ల ఒకరు ప్రేమను, ముందు నీ సంఘాన్ని ప్రేమించు, అంటే ప్రభువుని ప్రేమించు. నీ సంఘంలో ఉన్న క్రీస్తు శరీరమైన సంఘంలో ఉన్న వారిని నువ్వు ప్రేమించు. దేవుని పట్ల మరియు ఒకరిని పట్ల ఒకరు ప్రేమను పెంపొందించుకోవాలి. బాధ్యతలు, మన ఉమ్మడి బాధ్యతలు నెరవేర్చాలి. ఉమ్మడి బాధ్యత అంటే ప్రేయర్. ఒకరినొకరు మనం థర్స్‌డే నాడు చేసేది అదే. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. క్రైస్తవులు మంచి మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. మాటలు కూడా దుర్భాషలు ఆడకూడదు, ఫైటింగ్‌లకి వెళ్ళకూడదు, ఆర్గ్యుమెంట్‌లకి వెళ్ళకూడదు. క్రైస్తవులతో కూడా మనము ఏదైనా ప్రశాంతతతో, సందర్భానుకూలంగా మనము మాట్లాడడం అనేది నేర్చుకోవాలి. దయతో కూడిన పనులు చేయాలి. ఈ రీతిగా మనం క్రైస్తవ్యాన్ని మనము ప్రదర్శించాలి. క్రైస్తవ గణాల్లో ముఖ్యమైనవి ఏంటంటే 3 ఉన్నాయి. క్రైస్తవుడు అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 లేకుండా క్రైస్తవుడు అంటే అది చాలా హాస్యాస్పదం. విశ్వాసం, ప్రభునందు విశ్వాసం ఉండాలి. నిరీక్షణ, ఆయన వాగ్దానాల పట్ల నిరీక్షణ ఉండాలి. మన పరలోక రాజ్యం ఇస్తాడు, త్వరలో వస్తాడు, తీసుకుపోతాడు. ఆయన పరిశుద్ధ పట్టణాన్ని మనకి ఇవ్వబోతున్నాడు, నిత్యరాజ్యం, ఇలాంటివన్నీ వాగ్దానాలు ఇంకా నెరవేర్చబడాలి. అవి ప్రేమ, క్రీస్తుని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి, దేవుని సంఘాన్ని ప్రేమించాలి, సంఘంలో ఉన్న వారందరినీ కూడా ప్రేమించాలి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 గుణాలు కూడా క్రిస్టియన్స్కి ఉండాలి. నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటే, నువ్వు గుండెల మీద చేసి చెప్పుకుంటే, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ మీ చేతల ద్వారా అవి తెలియచేయబడాలి. సో ఈ 3 క్రైస్తవ గుణాలు కలిగి ఉండాలని పౌలు గారు బోధించాడు. ఆ ప్రకారం నడుచుకునేవారు నడుచుకుంటూ ఉండేవారు. సాతాను ఎత్తుకుపోయేవాళ్ళు పోతే సాతాను గుండా వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉంటారు. క్రిస్టియన్స్ అందరూ పర్ఫెక్ట్‌గా ఉంటారని ఏమీ లేదు. ఇప్పుడే చెప్పాను మీకు. కొన్ని చోట్ల ఎలాగుంటుంది, ఎలా వాక్యం బోధించబడుతుంది, ఎలాగా వ్యాపార దృక్పథం అయిపోయింది. ఇయన్నీ కూడా ఎప్పుడెప్పుడో మనం మాట్లాడుతూ ఉంటాం. విమర్శన కొరకు కాదు గానీ, లోకరీతిగా క్రైస్తవులు, క్రైస్తవ సంఘాలు ఎలా ఉంటున్నాయని అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే మరి ఆ విధముగా క్రైస్తవులు దిగజారిపోతే వారు పతనమైన మార్గంలో ఉన్నారు. వారు పతనమైపోయి సాతాను కోరల్లో చిక్కుకొని ఉన్నారు. దేవుని బిడ్డలు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. సంఘములో వారందరూ కూడా అందరూ ఒకే స్థాయి పరిశుద్ధతతో ఉండరు. సంఘములో వారంతా కూడా ఒకే లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్‌లో ఉండరు. అయితే బలహీనంగా ఉన్న వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ వారు పడిపోయే పక్షంలో, విశ్వాసం నుంచి కూడా వెళ్ళిపోయే పక్షంలో నరకానికి, అగ్నిగుండానికి దగ్గరలో ఉన్నారని గ్రహించి వారిని తిరిగి లేవనెత్తడానికి మనం ప్రయత్నం చేయాలి. హెబ్రీ సంఘంలో అలాగే ఉండేది. కొంతమంది విశ్వాసులు పతనమైపోతూ ఉండేవారు. కొంతమంది విశ్వాసం నుంచి దిగజారిపోతూ ఉండేవారు. మీరు నరకానికి పోతారు, అగ్నిగుండంలో పడవేయబడతారు. కనుక మీరు తొలి స్థితిలోకి మళ్ళా తిరిగి రావాలని పౌలు గారు తొలి విశ్వాసంలోకి రావాలని ఆయన హెబ్రీలకు బ్రతిమాలుకుండేవాడు. సో మనము ఈరోజు చూస్తున్నటువంటి వాక్యాల్లో ఈ 3 మీరు గుర్తుపెట్టుకోండి. మొదటి అడుగు ఏంటంటే ప్రోత్సాహక పిలుపు. ప్రభువులో ప్రోత్సహింపబడడానికే మనం మాట్లాడాలి గానీ, నిరుత్సాహపడడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు. అందులో మొదటిది ఏంటంటే, లెట్ అస్ డ్రా నియర్. మనము ఆయనకు దగ్గరగా వెళ్దాం. ఎలాగెళ్తాం? దగ్గరగా వెళ్ళాలంటే ఓన్లీ త్రూ ప్రేయర్, త్రూ జీసస్ క్రైస్ట్. దేవుని దగ్గరికి వెళ్తాం, మొరలు పెట్టుకుంటాం, అబ్బా తండ్రి అని పిలుస్తాం, మన మొరలు ఆయనకి ఆలకిస్తాం. రెండవ ప్రోత్సాహక పిలుపు ఏంటంటే, మనకు కలిగి ఉన్న విశ్వాసాన్ని పడిపోకుండా చూసుకోవాలి. విశ్వాసము పెరిగితే మరీ మంచిది. కానీ ఇప్పుడు మీరున్నటువంటి విశ్వాసంలోంచి దిగజారిపోకుండా ఎటువంటి సర్కమ్స్టాన్సెస్‌లో అయినా సరే గట్టిగా పట్టుకొని ఉండాలి. హోల్డ్ ఫాస్ట్ టు యువర్ ఫెయిత్.
మూడవ పిలుపు ఏంటంటే, మూడవ ప్రోత్సాహకమైన పిలుపు కన్సిడర్. మనము మన సంఘాన్ని, మన బిడ్డలను, మన తోటి వారిని, మనమందరము కూడా వారి గురించి మనం పరిశీలించి, యోచించి, వారి గురించి కనీసం ప్రార్థన చేస్తున్న వారముగా కూడా మనం ఉండాలి ప్రియమైన వారలారా. ఈ 3 ప్రోత్సాహకమైనటువంటి పిలుపులు మనకు కూడా వర్తిస్తాయి. హెబ్రీయులకే కాదు, మనకు కూడా వర్తిస్తాయి. మరి మన యొక్క విశ్వాసములో మనం ఇంకనూ ముందుకు పోదాం. దిగజారుడుగా ఉండేటువంటి పరిస్థితులు ఉండకూడదు మన జీవితంలో. బలమైన విశ్వాసులుగా మనం బ్రతకాలి. అంటే దేవునితో మనము సత్సంబంధాలు కలిగి ఉండాలి. అదేవిధంగా మరి ఆయన సన్నిధానమునకు మనం రావాలి. అంటే ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. విశ్వాసులు వాగ్దానం చేస్తున్నవాడు నెరవేర్చేవాడు గనక నెరవేరుస్తాడనే బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. అదేవిధంగా మనము యోచించాలి. అంటే కన్సిడర్, అంటే పరిశీలించాలి. అది మూడవది. మనము ఒకరినొకరు ప్రేమగా, ఐక్యతగా ఉంటూ సహోదరుల పట్ల వారి పరిస్థితులు, శ్రమలు, శోధనలు, బలహీనతలు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే క్రైస్తవునికి అత్యంత ముఖ్యమైనటువంటి గుణాలు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 ఉండాలి. ఈ 3 మనం ఉంటే ఎప్పుడు కూడా దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. కొద్దిసేపు ప్రార్థనలో గడుపుతామండి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలము మనకును, మన కుటుంబములకును, సంఘములకును ఎల్లవేళలా కావలిగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. మేళానేచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు నూతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మనా ఆమేన్. అందరికీ వందనములు. మరి రేపు 10:30కి ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతాయి. సంజయ్ ఆధ్వర్యంలో ప్రార్థన చేయండి. మా గురించి ప్రార్థన చేయండి. మీ గురించి కూడా మేము ప్రార్థన చేయించండి. మంచిదండి. అలాగే. గాడ్ బ్లెస్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ. ఓకే.